ఆ! హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ అందరు అనుకుంటుంది ఏంటిది అంటే, 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3లో కావ్య ఇంకా నిఖిల్ రాబోతున్నారు అని చెప్తుర్రు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే, మీరు రీసెంట్‌లో జరిగిన ఒక షో ఏదైతే మనకు అది నడుస్తా ఉందో, బట్ అందులో నిఖిల్, కావ్య ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకోలేరు. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో'. సో, అందులో గూడా మాట్లాడుకోలేరు. ఇంకా బయట గూడా వాళ్ళు ఎక్కడ అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కావ్య ఏదైతే మనకు నెగెటివ్ ఫేస్ మాస్క్, డబుల్ ఫేస్ అనే ఏదైతే నిఖిల్‌కి వ్యతిరేకంగా ఆ పోస్ట్‌లనేది పెట్టిందో అక్క. సో, దాని గురించి అనేది చాలా చర్చ అంటే చర్చ నడుస్తుంది. ఇంకా 'బిగ్ బాస్' విన్నింగ్ అయిపోయిన తర్వాత నిఖిల్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత గూడా అదే మొత్తం నడతా ఉంది. కాంట్రోవర్సీ లెక్క మారిపోయిందది. సో, వీళ్ళ మధ్యల జరిగింది ఏంటి అనే దాని గురించయితే అసలు తెలది. సో, దీని మధ్యలో గూడా ఎవ్వరసలు మాట్లాడతలేరు. జస్ట్ థంబ్‌నెయిల్ ఏసి దాని గురించి పెద్దగా తీసుకొని సాగుతుర్రు అన్నట్టు చెప్పుకోవచ్చు. సో, దీనికి వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సో, చాలామంది వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఇంకా చెప్తుర్రన్నట్టు నిఖిల్ ఇంకా కావ్య మనకు 'ఇస్మార్ట్ జోడీ' సీజన్ 3 వైల్డ్ కార్డ్‌లో కనబడబోతుర్రు అని. బట్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు రాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు జోడీగా అచ్చి మళ్ళీ గేమ్స్ ఆడడం అనేది ఇది నెక్స్ట్ లెవెల్ థింగ్. ఇందులో అమర్‌దీప్ ఇంకా తేజస్విని కూడా ఉన్నారు కాబట్టి అస్తే మంచిగుంటది. బట్ వీళ్ళు రారు. టీఆర్‌పీ కూడా హై లెవెల్‌లో ఎళ్ళిపోతది ఒకవేళ వాళ్ళస్తే. ఓకేనా? మరి మీ ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లు మన ఛానెల్‌లో అత్తయి.